హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం మన కథ అడవి మనిషి నవల్లోని 9వ భాగం. రచయిత్రి గోగినేనిమణి, చదువుతున్నవారు రాధికా గోగినేని. ఈ అడవి మనిషి నవల ఉషా వెలగపూడి సీతారామయ్య స్మారక నవలల పోటీలో బహుమతి పొందిన నవల. మరి కథలోకి వెళ్దామా? అడవి మనిషి నవల్లోని 9వ భాగం. అన్నీ యథావిధిగా జరిగిపోయాయి. ఆ ఇంటితో నాకున్న బంధం, అనుబంధం ముగిసిపోయింది. చివరిసారిగా ఆ ఇంటిని పరికించి చూసి మెట్ల మీద 2 క్షణాలు ఆగుదామని కూర్చున్నాను. నా భుజం మీద చేయి పడినట్లు ఉలికిపాటుతో వెనక్కి తిరిగి చూశాను. ఆమెను చూసి అప్రయత్నంగా, అమ్మా మీరేమిటి ఇక్కడ అంటూ ఆశ్చర్యంతో నసిగాను. ఇక్కడ ఇలా కూర్చోవడం కూడా హాయిగా ఉంది. మొదటిసారిగా ఈ ఇల్లు, ఈ పరిసరాలు కూడా నచ్చినట్లు అనిపిస్తున్నాయి. ఉత్తరం చదివాను. ఆ మాటతో ఆమె గొంతు బొంగురుపోయింది. ఒకే ఒక్కసారి అవకాశం వచ్చి నేను ఆయనతో 4 మాటలు చెప్పగలిగితే ఎంత బాగుండు అనిపిస్తోంది గాని ఇక అది జరగదని తెలిసాక తట్టుకోవడం కష్టంగా ఉంది. అప్పటి వరకు దుఃఖాన్ని మౌనంగా భరిస్తున్నట్లుగా కనిపించిన అమ్మగారు అప్పుడు బోరుమన్నారు. నేను దిగ్భ్రాంతితో ఏం మాట్లాడాలో తోచనట్లుగా చూస్తుండిపోయాను. మరుక్షణమే తేరుకున్నట్లు సర్దుకుని, వారు నిన్ను మరో కొడుకులా భావించమని ఆ ఉత్తరంలో నన్ను హెచ్చరించినట్లు అనిపించింది. ఇప్పుడు నేను నీకో మాట చెప్తున్నాను. మీ అమ్మ మాత్రమే కాకుండా నీకు ఇంకో అమ్మ కూడా ఉందని గుర్తుపెట్టుకోమని. ఆ 2 మాటలు చెప్పి పరుగులాంటి నడకతో లోపలికి వెళ్ళిపోయారు. ఒక విధమైన దిక్కుతోచని స్థితిలో అలాగే కూర్చుండిపోయా. నా భుజం మీద అమ్మగారి చేతి స్పర్శ చల్లగా మృదువుగా నిలిచిపోయిందా అన్నట్లు అనిపించింది. గొప్ప ఓదార్పు లభించిన అనుభూతి కలిగింది. 2 క్షణాల తర్వాత ఓపిక తెచ్చుకుని మా ఇంటి వైపుగా అడుగులు వేశాను. అమ్మకు శారీరకంగా ఓపిక తగ్గింది. నేను పనుల పట్ల నిరాసక్తత పెంచుకున్నాను. మాధవి ఒక్కదాని మీదే పనిభారం అంతా మోపబడింది. ఒకరోజు ఇదే మాట అంటే మాధవి నిట్టూరుస్తూ జవాబు చెప్పింది. ఈ పనులేమీ ఇబ్బందిగా అనిపించటం లేదు. రోజుకి నిరుత్సాహంగా మారిపోతున్న మీ వాళ్ళకమే నన్ను ఇబ్బంది పెడుతోంది. కాదు, భయంగా కూడా ఉంది. మాధవి అంత బేలగా మాట్లాడటం నేనెప్పుడూ వినలేదు. అందుకే కలవరపడ్డాను. నా తీరు మార్చుకోవాలనుకున్నాను. ఉత్సాహం తెచ్చుకుని తిరగటం మొదలుపెట్టాను. ఊళ్ళోకి తిరిగి వస్తున్నాను. పంటలు సరిగ్గా పండటం లేదని, కరువు పెరుగుతోందని అందరూ అనుకోవటం విన్నాను. అప్పటి వరకు నాకు అలాంటి పరిస్థితి గురించి తెలియకుండా మాధవే అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటోందని అర్థమైంది. ఆ రోజు ఇలాంటి ఎడతెగని ఆలోచనలతో ఊరంతా తిరిగి చివరికి ఊరు చివరగా ఉండే చెరువు దగ్గర కూర్చున్నా. ఇదేమిటి, మా ఊరు ఇలా మారిపోయిందే? పచ్చదనం అంతా ఎటు పారిపోయింది? పక్షుల జాడలేదు. ఎటు నుండి వాటి కిలకిల రావాలి వినిపించటమే లేదు. ఇన్నాళ్ళు నేను గమనించలేదా, పట్టించుకోలేదా? అటు చూడగానే చెరువులోనూ నీరు చాలా తక్కువగానే ఉంది, జాడలుగా. ఇలా ఉంటే కొన్నాళ్లకు మా ఊరి స్వరూపం ఎలా ఉంటుంది? తిండి తిప్పలకు, నీటికి, అన్నిటికీ కరువే. పశు పక్షాదుల జాడన్నది లేకుండా పోతే మనిషికి మనుగడ ఎలా ఉంటుంది? ఈ ప్రశ్న వేధిస్తోంటే అలా నిస్తేజంగా ఒడ్డును కూర్చున్న నాకు ఒక దృశ్యం కంటపడింది. ఒక చిన్న కుర్రాడు చిన్న మట్టి కొండతో నీళ్లు పట్టి పరుగున అటువైపు వెళ్ళాడు. నేనేం చేస్తున్నాడోనని గమనించాను. మళ్ళీ వచ్చి మళ్ళీ నీళ్లు తీసుకెళ్ళాడు. అంత ఓపిగ్గా నీళ్లు తీసుకువెళ్ళి ఏం చేసి వస్తున్నాడు? అర్థంగాక అతన్నే అడుగుదామని దగ్గరకు వెళ్ళి పలకరించాను. అతని మాటలు వినగానే నా ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది. హైస్కూల్లో చదువుకుంటున్న విద్యార్థి ఆ అబ్బాయి. ఒకరోజు బడికి వెళ్తున్నప్పుడు అక్కడ చిన్న జంతువులు చనిపోయి ఉంటాని చూసి వాళ్ళ స్కూల్ మాస్టర్కి చెప్పాడట. ఆ జంతువులే కాదు, నీళ్లు లేకపోతే మనుష్యుల గతి అంతే అవుతుంది. ఈ విషయం అర్థం చేసుకోకుండా మనిషి చెట్లను నరికేస్తూ తన అంతానికి తనే పాల్పడుతున్నాడు అని జవాబు చెప్పారట. అయితే మొక్కల్ని పెంచితే ఈ అనర్థం ఉండదా అని తన సందేహాన్ని ఆయన ముందు ఉంచితే, అంతే కదా అన్నారట. ఆ మాటలు ఆ అబ్బాయిలో ఆలోచన పెంచాయి. మొక్కలు నాటాలనే సంకల్పానికి నాంది, బీజం అతని మనసులో పడింది. ఆచరణలో పెడుతున్నానని చెప్పాడు. అతనికి దొరికిన 4 మొక్కల్ని దూరంగా కనిపించే నేలలో పాతి, బడికి వెళ్ళేటప్పుడో తిరిగి వచ్చేటప్పుడో మట్టి కొండతో నీళ్లు పోస్తున్నానని చెప్పాడు. ఆ ఖాళీ ప్రదేశం అంతా ఇలా మొక్కలతో పెరిగిపోతే పెద్ద అడవిలా ఉండదు? మెరిసే కళ్ళతో అన్నాడు. అంతలోనే మొహంలోకి దిగులు వచ్చేసింది.
మా నాన్నకి ట్రాన్స్ఫర్ వస్తుందని మా ఇంట్లో అనుకుంటున్నారు. అంటే మేము ఇక ఇక్కడ ఉండం. ఆ మొక్కల్ని పెంచడం నా వల్ల కాదేమో అన్నాడు. నేను ఆ మాటలకి కదిలిపోయాను. వెంటనే మాట ఇచ్చేశాను. మీ నాన్నకి ట్రాన్స్ఫర్ వస్తుందో రాదో గాని నువ్వు ప్రారంభించిన ఈ మొక్కల పెంపకాన్ని నేను కొనసాగిస్తాను. రోజూ కావిడేసుకుని నీళ్లు పోస్తాను. సరేనా? మరి నువ్వు ఈ దిగులేం లేకుండా శ్రద్ధగా చదువుకో. ఆనందంతో ఆ అబ్బాయి మొహం వికసించింది. ప్రామిస్ అంటూ చేయి చాపాడు. నేను ఆనందంగా ఆ చిన్ని చేతిలో చేయి వేశాను. ఎందుకోగాని ఆ క్షణం నా ఒళ్ళు పులకరించినట్లుగా జల్లుమంది. ఒక మంచి నిర్ణయం వెంటనే తీసుకోగలిగినందుకేమో. పండితులైనా పామరులైనా వయసులో పిల్లలైనా పెద్దలైనా ఎవరు ఏం చెప్పినా ఆ మాటల్లో నిజం ఉందని మన మనసుకు తోస్తే ఆచరణలో పెట్టడానికి వెనుకాడకూడదు. నరసింహమూర్తి గారు ఒకసారి చెప్పిన మాట ఆ క్షణంలో గుర్తుకు వచ్చింది కూడా. నాకప్పుడు ఒక దారి స్పష్టంగా కనిపించింది. అవును, ఇదే నా మార్గం. నాకు ఈ మార్గనిర్దేశం చేసిన చిన్ని గురువుకి నేను మాట ఇచ్చాను. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ మాటను తప్పకూడదు అని గట్టిగా నిర్ణయించుకుని ఇంటిదారి పట్టాను. నా నిర్ణయం విని అమ్మ, మాధవి కూడా నిర్ఘాంతపోయారు. ఆ తర్వాత ఆలోచించి ఆమోదముద్ర వేశారు. నీకేది మంచిది అనిపిస్తే అదే చేయరా అంది అమ్మ నిర్లిప్తంగా. మీకే పని నచ్చితే అదే కానివ్వండి. మునుపుటి మనిషిలా మీరు హుషారుగా ఆరోగ్యంగా ఉండటమే మాకు కావాల్సింది అంది మాధవి. మాధవి ఆ మాటలు నిజాయితీగానే చెప్పిందనుకున్నా. అందుకే ఆనందంగా ఆ మార్గంలోనే సాగాలనుకున్నా. నచ్చిన దారిలో పయనించటం ఎవరికైనా ఆనందంగా ఉంటుందనుకుంటా. ఉత్సాహంగా వెంటనే ఆచరణ ప్రారంభించేశాను కూడా. ఆ అబ్బాయిని నేను మళ్ళీ చూడటం జరగనేలేదు, కానీ అతనే నా గురువుగా భావించాను. ఒక్క నిమిషం చెప్పడం ఆపి మంచినీళ్లు తాగుతుంటే నేను చిన్నగా అరిచినట్లుగా, మీరిప్పటి వరకు మీ పేరు ఎక్కడా చెప్పలేదు. అయినా నాకు ఇప్పుడే గుర్తుకొచ్చింది, అందుకే అడ్డం వచ్చాను. గోపాలస్వామి కదండి మీకు మీ పెద్దవాళ్ళు పెట్టిన పేరు అని అడిగా. ఆయన చిరునవ్వుతో తల ఊపి, అవునమ్మా అదే. నేను పుట్టినప్పుడు ఆ కబురు చెప్పటానికి నరసింహమూర్తి గారింటికి మా నాన్న వెళితే ఆయన గోపాలకృష్ణ గోఖలే అంటే మన జాతీయ నాయకుని జీవిత కథ చదువుతున్నారట. అందుకే వారు ఆ పేరు పెట్టమని సూచించారని, మా నాన్న కూడా గోపాలస్వామి అని పేరు పెడతానని చెప్పి అలాగే చేశాడన్నమాట. మా తాత పేరులోని స్వామి కూడా మా నాన్న చేర్చాడు. ఇదమ్మా నా పేరు వెనకనున్న కథ. ఈ విషయం నాతో మా నాన్నే చెప్పాడు ఒకసారి అని ఓ 2 నిమిషాలాగి మళ్ళీ మొదలుపెట్టారు. చెప్పాను కదమ్మా, ఈ 3వ అధ్యాయానికి గురువెవరో నేనిప్పటి వరకు ఎక్కువగా నా జీవితం గురించే చెప్పాను. అడవి పెంపకం అనే ఆలోచనకు పునాది అలా పడినా అప్పటి వరకు గడిచిన నా జీవితంలోని వ్యక్తుల ప్రభావమే బలం చేకూర్చింది. ఒక చిన్న పిల్లాడికిచ్చిన మాటకి కట్టుబడి ఉండాలనే నైతిక విలువ వెనక మా ఊరి ప్రజలకు మేలు కలుగుతుందనే ఆశ ఆ సంకల్పానికి బలం ఇచ్చిందనుకుంటున్నా. ఇన్నేళ్లుగా దానికే కట్టుబడి ఉండగలిగానంటే మా కుటుంబం, మా ఊరి ప్రజల సహకారం వల్లనే. అప్పట్నుండి నేను ఉదయమే ఉద్యోగానికి బయలుదేరినట్లుగా ఇంత అన్నం క్యారేజీలో పెట్టుకుని సైకిల్పై బయలుదేరి వచ్చేసేవాణ్ణి. నాకు దొరికినా సేకరించగలిగిన అన్ని రకాల మొక్కల్ని నాటటం, కావిడేసుకుని కుండలతో నీరు ఆ చెరువు నుండే తీసుకుని వెళ్ళిపోయటం చేస్తూ వచ్చాను. ఎప్పుడూ నాకు శ్రమ అన్నదే కలగలేదు. పైగా మొక్కలు పెరుగుతూ ఉంటే తండ్రికి కలిగే పుత్రోత్సాహం లాంటిదే నాకు కలిగేది. ప్రకృతితో అనుబంధం ఏర్పరచుకున్న మనిషికి కలిగే అనుభూతి అపూర్వమైంది. ఈ విషయం నాకు అనుభవపూర్వకంగా అర్థమైంది. అడవిలోనే ఉండి పగలంతా పనిచేస్తున్నప్పుడు మనుష్యులకి దూరంగా బతుకుతున్నానని ఏనాడూ అనిపించలేదు. ప్రకృతి మాత ఒడిలో హాయిగా సేద తీరుతున్నట్లే ఉండేది. ఇప్పటికీ అంతే. చెట్ల ఆకుల గలగళ్ళు నాకు చక్కని సంగీతమే. ఇంకా వివరంగా చెప్పాలంటే చెట్లే నాకు నేస్తాలు, సర్వస్మును. ఒక ఆయన ఎవరో వచ్చి అడవిని నన్ను చూసి, ఇక్కడ ఒంటరిగా ఉంటున్నారు, మీకు కాలక్షేపం ఏమిటి అని అడిగాడు. ఓ పెద్ద కుటుంబంతో కలిసి బ్రతుకుతున్న పెద్ద మనిషిని ఈ ప్రశ్న అడిగితే ఎలా ఉంటుందో నాకు అలానే అనిపిస్తోందని సమాధానం చెప్పాను. లేకపోతే ఇంత పెద్ద అడవిలో ఎన్నో రకాల వృక్షజాతులు, రకరకాలైన జంతువులు మధ్య బ్రతుకుతున్న వాడికి ఒంటరితనం ఉంటుందా? కాలక్షేపానికి కొదవ ఉండదు. అసలు తీరికే ఉండనప్పుడు కాలక్షేపం ప్రశ్న తలెత్తదు కదా. ఎవరైనా వచ్చి నాకు తెలియకుండా ఏ చెట్టు కొమ్మైనా నరికితే పిల్లలకి గాయాలైతే విలవల్లాడే తల్లి పరిస్థితిలా నాది ఉండేది.
అవును, నేను పెంచిన ఈ అడవిలోని ప్రతి చెట్టు నాకు ప్రాణ సమానమే. అసలు మనిషి మనుగడకు ప్రకృతి వనరులేగా ఆధారం. ప్రాణవాయువు దగ్గర నుండి ఎన్ని రకాల అవసరాలో మనిషి చెట్లకు ఏ కొంచెమైనా చేయగలిగితే అది ఉచితం కాదు, తీసుకున్న దానికి రుణ చెల్లింపు మాత్రమే. అవును, ప్రకృతికి మనిషి ఎప్పుడూ రుణగ్రస్తుడే. ఇక్కడ ఎప్పుడు ఏ జంతువు మీదపడి దాడి చేస్తుందోననే భయం మిమ్మల్ని వేధించదా? అతని మరో ప్రశ్న అది. నేను చిన్నగా నవ్వాను. క్రూర జంతువుల్లో కూడా కరుణ కనిపిస్తూ ఉంటుంది. ఎన్నో విధాలుగా మంచితనపు ముసుగు కింద మనుషులు చేసే క్రూర కర్మలకు భయపడాలి కానీ జంతువులతో అటువంటి భయం లేదండి. అవి ఆకలికి మాత్రమే మరో జంతువుపై దాడి చేస్తాయే కానీ మనుషులకి మళ్ళీ దోచుకుని దాచుకునే లక్షణం వాటికి ఉండదు అని నా అభిప్రాయం. అతను అవునన్నట్లుగా తల ఊపాడు. ఇది అందరికీ తెలిసిన సత్యమే. అత్యాశతో దాడి చేసేది మనిషే మరి. అతను ఒక క్షణం ఆలోచించి, అందుకే కదండి ఒక కవిగారు మనిషి మనిషికి కుదరదేమో గాని అన్నాడు. ఏ జంతువు కూడా తనకు ఆహారంగా పనికి వచ్చే జంతువు మీద తప్ప తన జాతికే చెందిన దానిపై దాడి చేయదు. మనిషి మాత్రం తన తెలివితేటలన్నీ ఉపయోగించి తన సాటి మనిషికే ద్రోహం తలపెడతాడు. డబ్బు కోసం హత్యలు చేయడానికన్నా రెడీ అయిపోతాడు కదా. అతను వెళ్ళిపోయాక తల కింద చేతులు పెట్టుకుని చెట్టు నీడను కాసేపు నడుము వాలిస్తే ఎన్నో ఆలోచనలు, నరసింహం గారు చెప్పిన విషయాలు గుర్తుకు వచ్చాయి. పదవికి రాజీనామా చేసి మా ఊరు వచ్చేశాక వారి ఇంటిలో కలిసినప్పుడల్లా ఏవో గుర్తుకొచ్చిన విశేషాలన్నీ చెప్తూ ఉండేవారు. వరహాలరావు అనే అమ్మగారి తరఫు బంధువు రోజూ వచ్చి ఆత్మీయుళ్ళ క్షేమ సమాచారాలు వాకప్ చేయడమే కాకుండా అవసరమైతే వారి కోసం తన ప్రాణాలైనా ఇవ్వటానికి సిద్ధమనే విధంగా వ్యవహరిస్తూ ఉండేవాడట. ఇంట్లో పనివాళ్ల దగ్గర నుండి అందరూ ఆయన్ను చాలా గౌరవంగా అభిమానంగా చూసేవారు. అందరి దృష్టిలో ఆయన మంచికి మారు రూపమే. మాట ఎంత తీయనో మనసు అంతేనని అందరూ భావించేవారు. ఆయన ప్రవర్తన ఆ రేంజ్లో ఉండేది మరి. అటువంటి ఆయనే ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా ఉపకారాలు పొందిన ఆయనే అమ్మగారితో ఏవో మాయమాటలు చెప్పి కాగితాలపై సంతకాలు చేయించుకుని ఆమె పేరనున్న విలువైన స్థలాన్ని కాజేయటం జరిగిందట. అది నిలదీస్తే నాకు రావాల్సిన దానికి గాను అది తీసుకున్నట్లు చెప్పి అప్పటి నుండి కనిపించడమే మానేశాడట. తనకు కావాల్సింది కాజేయగలిగాక ఇక వాళ్లతో పనేముంది అని అనుకున్నాడేమోనంటూ నరసింహం గారు ఈ ఉదంతం గురించి చెప్పారు. అప్పుడే ఇదంతా చెప్పి చివరగా ఓ మాట అన్నారు. తప్పు చేసి దొరికాక ఏదో అర్థం పర్థం లేని పొంతను కుదరని సాకులతో తప్పించుకోవాలనుకుంటూ తప్పును సమర్థించుకోవటం మనిషి దిగజారుడుతనానికి నిదర్శనం. తప్పు ఒప్పుకుని క్షమాపణ కోరటం మనిషి లక్షణం. ఇంత దగాకోరు మనిషిని ఏ జంతువుతోనూ పోల్చటమూ సరికాదు. ఎందుకంటే పక్కనే ఉండి సాటి జంతువును నటిస్తూ నయవంచన చేయటం ఏ జంతువులోనూ చూడలేదుగా. ఇలాంటి మనుషులు చేసిన పనులకే నరసింహం గారికి రాజకీయాలంటే వెగటు పుట్టింది కాబోలు. అలాంటివన్నీ విన్నప్పుడు వాతావరణ కాలుష్యంలా రాజకీయాల్లో అంతకుమించిన అవినీతి కాలుష్యం నిజాయితీ పరులను ఉక్కపోతకు గురిచేసి తరిమేస్తోందనుకున్నా. మరి అందుకేగా అక్కడి నుండి వచ్చేశాక మా ఊరిలో ప్రశాంతంగా హాయిగా ఉందని నరసింహం గారు అనుకోవటం అది నాకు తెలుసును. నిజం చెప్పాలంటే చెట్లతో చెలిమి ప్రారంభించాక నేను అలాంటి హాయినే అనుభవిస్తున్నాను. ప్రతిరోజు అడవంతా తిరుగుతూ చేతనున్న గొడ్డలి లేక కత్తితోనో ఎండుకొమ్మల్ని కత్తిరించేస్తూ ఉంటాను. దారిలో మొలిచే తుప్పల్ని తొలగిస్తుంటాను. ఒకరోజు అలా తిరుగుతున్నప్పుడు ఒక ఆమె ఒక పులి కళ్ళల్లోకి చూస్తూ చేతులు చాపి నిలబడింది. ఆ దృశ్యం చూసి నేను స్థాణువునైపోయాను. అప్పుడప్పుడు పులులు ఏనుగులే కాదు చాలా రకాల జంతువులు కళ్ళబడుతూ ఉంటాయి. అయితే ఆమె అలా పులికి ఎదురొడ్డి ఎందుకు నిలబడిందో చూసి చూడగానే కనిపెట్టా. ఓ చిన్న పిల్ల ఆమె వెనుక భయంగా నిలబడి ఉంది. బెత్తర చూపులతో వణికిపోతోంది కూడా. ఇదంతా ఒక్క క్షణంలోనే గ్రహించిన నేను ఆలస్యం చేయకుండా ఆ తల్లి పిల్లను వెనక్కి నెట్టి నేను ముందు నిలబడ్డాను. ఆ క్షణంలో వాళ్లను కాపాడాలనే తపనే తప్ప నేను పులిని ఎదుర్కోగలనా లేదా అనే భావన కలగనే లేదు. అనుకోని విధంగా క్షణంలోనే ఆ పులి పరిగెత్తి పారిపోయింది. అలా ఎందుకు చేసిందో అది అర్థం కాని విషయమే. నన్ను ఆ అడవి సంరక్షకుడిగా గుర్తించి కరుణ చూపిందా, లేక తన పిల్ల కోనలు గుర్తుకొచ్చి వాటి కోసం పరిగెత్తి వెళ్ళిపోయిందా, తల్లి పిల్లని చూసి జాలిపడిందా? అంతటి విచక్షణ అలాంటి జంతువుకు ఉంటుందా? ఇవేమీ ఊహకు అందకపోయినా గొప్ప విచిత్రం మాత్రం జరిగింది.
నువ్వెందుకన్నా అలా పులికి ఎదురుగా మా ముందుకు దూకువచ్చావు? విస్మయంగా అడిగిందామె. మరి నువ్వు నిలబడ్డావుగా. ఆ క్షణంలో మిమ్మల్ని రక్షించగలగాలనే ఆలోచనే తప్ప ఏం చేయాలో ఏమీ తోచని పరిస్థితుల్లో అనుకోకుండానే ముందుకు వచ్చేశాను అన్నాను. నేనంటే నా పిల్లని రక్షించుకోవాలని ఆ ప్రయత్నంలో పులికి ఆహారమైనా పర్వాలేదు, నా పిల్ల బతికి బయటపడితే అంతే చాలన్న తెగింపుతో అలా చేశాను. కాదు, చేయగలిగాను. మరి నువ్వెందుకన్నా ఏ బంధుత్వము లేని మా కోసం నీ ప్రాణాలను వడ్డాలనుకున్నావు అని అడిగింది. మొక్కల్ని నాటడమే కాకుండా జాగ్రత్తగా సంరక్షించటము నా బాధ్యతేనని ఎలా అనుకుంటానో అలాగే ఈ అడవిలోకి అడుగుపెట్టే వాళ్ళందరితో నాకు అనుబంధం ఉందని అనుకుంటా. ఈ అడవిని చూడాలని వచ్చే వాళ్ళంతా నాకు ఆత్మబంధువులే. వాళ్ళని కాపాడటము నా ధర్మమే కదా అంటూ ఆమె ఎందుకు వచ్చింది ఏమిటి అని వివరాలు అడిగాను. 4-5 రోజులుగా వచ్చి పుల్లలేరుకుని వెళ్తోందట. అన్నా, నేను ఏ చెట్టు కొమ్మ విరగదీయలేదు. కింద పడిన ఎండు కొమ్మల్నే ఏరుకుని వెళ్ళి అమ్మి సొమ్ము చేసుకుని ఇద్దరం ఇంత తింటున్నాం. ఈ 4 రోజులుగా ఏ జంతువు కనిపించలేదు. అందుకే ధైర్యంగా తిరుగుతున్నా. అందరూ నీ గురించి నాకు ముందే చెప్పారు. ఏ చెట్టు మీద చెయ్యి వేసినా నువ్వు ఊరుకోవని. అన్నా, నువ్వు చెట్లతో కూడా మాట్లాడతావని చెప్పారు. అటు భాష నీకొచ్చా? నవ్వు మొహంతో అడిగింది. ఏం చెప్పాలో ఒక నిమిషం అర్థం కాలేదు. చెట్లకి భాష అంటూ ఉంటుందని అనుకోవటం లేదు కానీ వాటిపై చేయి వేసినప్పుడు ఆ స్పర్శ నాకేదో చెప్తున్నట్లుగా అనిపిస్తుంటుంది. అలాగే బదులుగా నేను ఏదో అప్పుడు తోచింది చెప్తూ ఉంటా. పొద్దంతా నా చెలిమి ఈ చెట్లతోనే మరి అంటూ నేను చిన్నగా నవ్వాను. తర్వాత నిదానంగా కూర్చుని తన వివరాలు చెప్పింది. ఆమెకు చాలా నాళ్లు పెళ్లి కాలేదు. చివరికి ఎవరో రెండో పెళ్లిగా చేసుకున్న అతను కొన్నాళ్లకే ఏదో జబ్బుతో చనిపోయాడట. వయసులో పెద్దగా కనిపిస్తున్న ఆమెకు అంత చిన్నపిల్ల ఏమిటని అనుకుంటాననుకుని ఆ వివరణ ఇచ్చింది కాబోలు. పిల్లతో కలిసి ఇలాంటి చిన్న చిన్న పనులతో పొట్ట పోషించుకుంటున్నానని చెప్పింది. అయ్యో అనుకున్నాను. ఒంటరిగా జీవన పోరాటం చేయాల్సి వచ్చిందన్న సానుభూతితో అంతకుముందే కోసి ఉంచిన పళ్ళు కూరగాయలను ఒక సంచిలో వేసి ఇచ్చాను. ఆమె మొహం ఎంత అయిపోయింది ఆనందంతో. ఆ తర్వాత వచ్చినప్పుడు చిన్న గిన్నెతో పాయసం కాబోలు తనే చేశానంటూ తెచ్చి ఇచ్చింది. అప్పుడప్పుడు నేను పళ్ళు కాయగూరలు ఇవ్వటం, ఆమె కూడా నేను తినటానికి ఏదో తేవటం మామూలైంది. పొద్దున్నే నేను ఇంటి నుండి వచ్చేటప్పుడు సైకిల్కి అన్నం క్యారేజ్ కట్టుకునే వస్తాను. అప్పుడప్పుడు మాత్రం మాధవే పట్టుకొస్తుంది. నీకెందుకు శ్రమ, ఇంత దూరం నడవాలి, కాలువ దాటాలి అన్నాను ఒకసారి. శ్రమ కాదు, సరదా అంది నవ్వుతూ. పొలంలో పనిచేసే వాళ్లకు వాళ్ళ ఆడవాళ్లు భోజనం తెచ్చి పొలం గట్టు మీద కూర్చుని అన్నం కలిపి ముద్దలు అరచేతిలో పెడితే అబ్బో ఆ రుచే అదిరిపోతుందని చెప్పుకోవడం విన్నా. నిజమే, ఇలా ఇద్దరం చెట్ల నీడను చల్లగాలికి తింటుంటే ఇంటి దగ్గర కంటే చాలా సరదాగా బాగుంది. అందుకే ఇద్దరికీ కలిపి అప్పుడప్పుడు నేనే తెస్తున్నా అంటూ మాధవి మళ్ళీ హాయిగా నవ్వింది. ఒక్కోసారి ముగ్గురం కూడా కలిసి కబుర్లు చెప్పుకోవడమో తినవటమో జరుగుతూ ఉండేది. ఆమె పేరు పొన్నమ్మ అని చెప్పింది. పిల్లను మళ్ళీ తీసుకురాలేదు. ఆ అమ్మాయి బాగా భయపడి ఉంటుంది. అందుకేనేమో ఇంటి దగ్గర ఉంచి వస్తోంది. తను పొలలేరుకుంటూనే నా పనులకు సాయంగా ఉంటుంది. ఇది చూసిన కొందరు ఊరివాళ్లు మా ఇద్దరి మీద పుకారు లేవదీశారని తెలిసింది. ఈ మధ్యకాలంలో మా ఇంటిలోనూ కొన్ని మార్పులు జరిగాయి. మా అమ్మ కాలం చేసింది. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. మా ఊళ్ళో చెరువులన్నీ నీళ్లతో నిండాయి. వర్షాలు బాగా పట్టం వల్లనే పంటలు సమృద్ధిగా పండటంతో ఈ మధ్యలో కరువు అన్నదే లేదు. అంతా అడవి పెంపకం వల్లే సాధ్యమైందని, అందుకు కారకుడు నేనేనని అందరూ ఏకకంఠంతో కీర్తించారు. మా ఊరు పచ్చదనంతో కళకళ్లాడుతోంది. ఇది చాన్నాళ్ళ నుండి జరుగుతోంది. నా గురించి మా ఊరి వాళ్లకు బాగా తెలుసును. అయినా సరే ఈ వదంతిని మాత్రం ఖండించకుండా నమ్మేయటం నాకు ఆశ్చర్యంగా, విచిత్రంగా అనిపించింది. మనుష్యుల స్వభావం మాత్రం మారదా? ఎప్పటికీ ఒకే తీరునుంటుందా? ఈ పుకారు గురించి పొన్నమ్మ కూడా విన్నది కాబోలు. అన్నా, నీకెంతో మంచి పేరుంది. నా మూలంగా ఆ పేరుకు మచ్చ తీసుకురావడం నచ్చలేదు. నేను ఇటువైపు రాను అంది కన్నీళ్లు తుడుచుకుంటూ. ఇంతటితో అడవి మనిషి నవల్లోని 9వ భాగం సమాప్తం. వచ్చే వారం ఆఖరి భాగంతో కలుద్దాం.